కైలాస పర్వతాల్లో ఒక మహాయోగి లోకమంతా మరిచిపోయి ధ్యానంలో లీనమై ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు మహాదేవుడు, శివుడు. ఆయన ఎదురుగా శివునికి సేవ చేస్తూ నిశ్శబ్దంగా నిలుచున్నది ఆదిశక్తి పార్వతీదేవి. ఆమె ప్రేమ మాటల్లో లేదు, ఆమె ప్రేమ సేవలో ఉంది. కాని దీనితో దేవలోకం కంపించింది. ఎందుకంటే శివుడు ఇలా ధ్యానంలోనే ఉండిపోతే సంసార సృష్టి ఎలా సాగుతుంది? దేవతలంతా కలిసి ఒక్కరినే ఆశ్రయించారు, మన్మధుడిని. మన్మధుడు తన పుష్పబాణాలు తీసుకుని కైలాసానికి వచ్చాడు. అతని లక్ష్యం ఒకటే, శివుడి ధ్యానం భంగం చేయాలి, పార్వతిపై ప్రేమను రగిలించాలి. అతడు పుష్పబాణాన్ని ఎక్కుపెట్టాడు. శివుని గుండెవైపు పుష్పబాణం విడిపోయింది. శివుడు కన్నులు తెరిచాడు. ఆ క్షణంలో మూడవ కన్ను తెరుచుకుంది. ఆ అగ్ని ఒక్క క్షణం లోమన్మధుడిని పూర్తిగా భస్మం చేసింది. ఆకాశం నిశ్శబ్దమైంది. దేవతలు కంపించిపోయారు. రతీదేవి రోదించింది. అప్పుడు శివుడు అన్నాడు, కామం ద్వారా కాదు, త్యాగం ద్వారా మాత్రమే ప్రేమ పుడుతుంది. రతీదేవి శివుని పాదాల వద్ద పడిపోయి వేడుకుంది. ఆమె కన్నీళ్లలో నిజమైన ప్రేమ కనిపించింది. అప్పుడు శివుడు కరిగిపోయాడు. శివుడు వరం ఇచ్చాడు, మన్మధుడు ఇక శరీరంతో ఉండడు. లోకమంతా అతడు అనంగుడుగా, అదృశ్య ప్రేమగా పనిచేస్తాడు. అప్పుడే లోకం అర్థం చేసుకుంది, కామం కాలిపోయింది, కాని ప్రేమ మాత్రం నిలిచిపోయింది. ఆ తరువాతే శివుడు పార్వతిని తన అర్ధానిగా స్వీకరించాడు. శివ పార్వతుల మహాకలయిక ప్రారంభమైంది.